UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు నచికేతుడు చాలా చక్కటి వరాలు అడుగుతూ ఉన్నాడు. అలాగే యమాచార్యులు కూడా చక్కగా ఇస్తూ ఉన్నారు. ఇక మూడో వరం ఏమిటి? నచికేతుడు అడిగిన మూడో వరం ఏమిటి? యమాచార్యుడు ఇవ్వటం జరిగిందా? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి చెప్పండి? నచికేతుడు అడిగినటువంటి 3 వరాల్లో ఈ మూడో వరం ఏదైతే ఉన్నదో అది చాలా విశిష్టమైంది, విలక్షణమైంది. హ్మ్. అది చాలా వరకు లోకంలో ఆలోచనాపరులైనటువంటి, మేధావులైనటువంటి, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, నీతిమంతులైనటువంటి వాళ్ళు, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సందేహాన్ని పొందుతారో ఆ సందేహాన్నే నచికేతుడు వెలిబుచ్చడం జరిగింది. అది మూడవ వరం రూపంలో. ఆయన ఏమంటాడంటే, మేయం ప్రేతే విచకిత్స మనుష్యే అస్థిత్యేకే నా అయం అస్థి ఇది చ ఏకే. ఏమిటి ఈ యొక్క ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఈ మొత్తం కఠోపనిషత్తులో 120 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక శ్లోకం అన్నమాట. ఏమిటి ఆ ప్రశ్న? సూటిగా అడుగుతాడు. చనిపోయిన తర్వాత మనిషి ఉంటాడా ఉండడా? ఎక్కడికి వెళ్తాడు అతడు? ఏమవుతాడు? నాకు ఈ విషయాన్ని తెలియజేయండి అని నచికేతుడు యమాచార్యుడిని అడిగాడు. అయితే అప్పుడు యమాచార్యుడు అంటాడు, దీని గురించి చాలామంది చర్చిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, చాలామంది సందేహిస్తూ ఉంటారు కూడా. కాబట్టి నువ్వు చిన్నపిల్లవాడవు కదా, ఇంత పెద్ద ప్రశ్న ఎందుకు ఇస్తావయ్యా నువ్వు? ఏమి ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది కదా, ఏమి నువ్వు ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి కదా, లేకపోతే ఇష్ట సుఖాలు పొందాలి. కాబట్టి నువ్వు ఈ వరాన్ని అడక్కయ్యా, నువ్వు ఏమైనా కొనుక్కోను, ఏమైనా నువ్వు అడుగు, ఇంకా ఏవైనా నీకు కావాలనో కోరుకో, నేను అన్ని ఇస్తాను నేను, ఈ వరం తప్ప. ఏమి దీన్ని పెద్ద పెద్ద వాళ్ళే తీర్చజాలరు ఈ సందేహాన్ని. చాలా కష్టం ఇది. నువ్వు చిన్న బాలుడవు కదా, నువ్వు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావు, ఈ వరాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అని యమాచార్యుడు అతన్ని గట్టిగానే అంటాడు. కానీ అతడు ఏమంటాడంటే, మీరు ఈ నన్ను చిన్నవాడిని ఇది ఎందుకు అడుగుతున్నారు అని మీరు అడుగుతున్నారు, కానీ నాకింత పెద్దవాడు ఆచార్యుడే నా ముందు ఉన్నాడు, ఆచార్యుడే అడగవన్నప్పుడు నేను అడగకుండా ఎలా ఉంటాను? కాబట్టి చిన్నవాడినే కావచ్చు, ఏమండి, నా ప్రశ్న చిన్నదే కావచ్చు, కానీ నేను అడుగుతున్నది ఒక ఆచార్యుణ్ణి కదా, ఒక నీతి కోవిదుణ్ణి, ఒక ఆధ్యాత్మికవేత్తను, కాబట్టి ఆత్మతత్వం తెలిసినటువంటి వాడిని. కాబట్టి మీరు తప్పకుండా నాకు ఈ వరాన్ని అనుగ్రహించవలసిందే అని నచికేతుడు యమాచార్యుణ్ణి కోరుతాడు. అప్పుడు యమాచార్యుడు చాలా ఆచార్యుడు అంటే ఆయన యోగి అన్నమాట, యోగాచార్యుడు ఆయన. యమాచార్యుడే కాదు, యోగాచార్యుడు కూడా. మనకు ఒక్కోసారి దీన్ని చూస్తే ఈ మనకు నచికేతుడు యమాచార్యుడు వీరిద్దరి యొక్క సంభాషణను మనం చూస్తే భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడు మనకు ద్యోతకమవుతారు. ఇక్కడ నచికేతుని స్థానంలో అర్జునుడు, యమాచార్యుని స్థానంలో కృష్ణుడు ఉన్నాడా అని మనకు అనిపిస్తారు. నిజానికి ఉపనిషత్తులను బట్టే మనకు భగవద్గీత ఏర్పడింది. అందులో కూడా యోగం ఉన్నది. అందులో కూడా అర్జునుడు అడుగుతుంటాడు, కృష్ణుడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా నచికేతుడు అడుగుతున్నాడు, తర్వాత యమాచార్యుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి చెప్తాడు, నీకు రాజ్యాన్ని కూడా పొందగలిగినటువంటి శక్తిని ఇస్తాను నేను, అలాంటి వరం కోరుకోవయ్యా, పశు సంపదను కోరుకో అంటాడు. జన్మలకు తరగనటువంటి సంపదలు ఇస్తాను నేను, వజ్ర వైడూర్యాలను ఇస్తాను, వాటిని తీసుకో, వాటిని ఇస్తాను. లేదు, నాకు తప్పకుండా నాకు ఈ మూడో వరం ఏదైతే ఉన్నదో, చనిపోయిన తర్వాత జీవుడు ఉంటాడా ఉండడా, అతడు ఎక్కడికి వెళతాడు, ఏం చేస్తాడు, ఏమవుతాడు, నాకు ఈ వరాన్ని తప్పకుండా మీరు వివరించవలసిందే, చెప్పవలసిందే అని గట్టిగా ఆయన ప్రాధేయపడతాడు. అయితే అక్కడ యమాచార్యుడు చెప్తాడు, ఎన్నో విధాలుగా అతన్ని వేడుకుంటాడు. అప్పుడు అంటాడు, ఇతడు ఏమంటాడంటే, నచికేతుడు ఓ మాట అంటాడు, మీరు ఎన్ని ఆశలు చూపెడుతున్నారు, కానీ నిజంగా మనిషికి వీటి వల్ల సుఖం కలుగుతుందా, తృప్తి కలుగుతుందా?
నవిత్తేణ తర్పణీయో మనుష్య. ఉమ్, నిజానికి మనుషులు ధనంతో తృప్తి పడతారంటున్నారు కానీ నవిత్తేణ ఉమ్, అంటే ధనము చేత, నా విత్తేణ, విత్తం అంటే ధనం, ఉమ్, నవిత్తేణ అంటే ధనము చేత ఏ మనిషి కూడా తృప్తి పడడు నిజానికి. ఉమ్, కాబట్టి వరస్తుమే వరణీయ స ఏవా, కాబట్టే నేను ఈ వరాన్ని కోరుతూ ఉన్నాను నేను ఉమ్, అని ఆ వరాన్ని అతడు కోరుతాడు. ఉమ్, తర్వాత వరాన్ని కోరినవాడు కనుక దానికి సంబంధించినటువంటి విషయాన్ని యమాచార్యుడు నచికేతునికి సవిస్తరంగా చెప్పడం అనేది మనకు ఈ ఉపనిషత్తులో జరిగింది. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ కదా. అసలు ఇలాంటి కోరికలు కోరటం అంటే ఇలాంటి వరాలు ప్రసాదించమని అడగడమే నిజంగా మనకి ఒక రకమైన ఆశ్చర్యంతో కూడుకున్న విషయం అనిపిస్తుంది. ఏదైనా వరం కోరుకో అంటే ఈ రోజుల్లో ఏం కోరుకుంటారండి, చాలా డబ్బు కావాలని, సంపదలు కావాలని, ఇంకా చాలా కోరికలు ఎవరికి ఏవేవి కావాలో అవన్నీ కోరుకుంటారు. కానీ ఇలాంటి విషయాన్ని కోరుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేది. దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఇంకా ఈ కఠోపనిషత్తులో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోస్లో. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.